వాళ్ళకి కొట్టేందుకు డీజిల్కి పైసలు దమ్ దమ్ అవుతుంది కథ అంతా. మరి లీటర్ పోతే నడిచి అదేమన్నా ఇక అమ్మ తీసినప్పుడల్లా 50 గుమ్మరి ఇవ్వాలల్లా గట్లుంటుంది కథ. మీరు కొంచెం ఆలోచించుకొని చేయర్రి. నేనే చెప్తాను కదా నాకు ఇట్లా అయిందిరా భయ్ అని చెప్తాను. నీకే అయితే అని కాదు, అయితే అందరికి అయితే కాబట్టి అందరు చెప్పుకోరు. మనం ప్లస్ అయినా మైనస్ అయినా కానీ మనం చెప్పుడే మనకి ఇజ్జత్ ఎక్కడ చెప్పు. అర్థమైతే లేదు అది దాన్ని నడిపి దీన్ని నడిపే వరకు అగో గేర్లు ఘోరంగా ఉన్నాయి. అవ్వయి గ్రేటేవే రెండట్లే ఆపినామంటే నువ్వు ఇంకా అయ్యాం అడగ రోజు కింద వాళ్ళు ఇంకా గుద్దాలు ఉండు హైలైట్ ఉండు కథ. కానీ పైసలు అన్న పైసలు ఏం తీసుకుంటుంది వాళ్ళ రామా వాళ్ళు ఎట్లా ఒక దగ్గర మన ఒక 10 సంవత్సరాల కింద ఉన్న పరిస్థితి మళ్ళీ వచ్చింది దగ్గర. కాక అందరికి నమస్తే, వెల్కమ్ టు మ్యాడ్ క్రియేషన్. లాగ్ వచ్చేసి అయితే మన రింగ్ల బండి దగ్గరికి పొద్దు అలా పోతున్నాం. ఇలా మా తాతయ్య కొట్టేది మళ్ళీ ఇవాళ నాటున్నది, అందుకే జర తొందరగా పోతున్నాం. వెనక మీకు మన ఇల్లు కనబడుతుంది, గోడల వరకు లేచినాయి. కానీ మీకు ఒకరోజు చేస్తా పక్క ఫుల్ వీడియో. రావేటకన్నా పోదాము నీ ఆటకన్నా కొట్టుకుని వద్దామంటే తెప్పకింత లేట్ చేస్తాను. ఇదే నాన్న పవన్ పద్ధతి, ఇంకా స్టార్ట్ చేయలేదు దాన్ని. కూలెండ్ మొన్న పోసిన దీన్ని కడుపు నిండి ఉన్నది, ఈడికెళ్ళి కూలెండ్ పోయింది మొన్న. కానీ మౌంట్ క్లాంప్ టైట్ చేసినా సెట్ అయింది. ఇక 4 వేలున్నాయి. ఇక డ్రైవర్ల కష్టం ఎట్లుంటుంది పాపం. నేను అత్తాను కానీ ఆయనతోనే మోపిస్తాను క్యాను, కానీ ఇంకా అది 20 లీటర్ల ఇక పెద్దది కాదు. ఏమంటావు పవను? పాటలు పెట్టుకున్నాడు పోతాండి ఇక పవను. మెల్లంగానే జారుతుంది అసలే ఒడ్ల కాడ అట్లా జారుతా ఉంటుంది. మెల్ల 1 2 3 4 5 6 దోయలున్నాయి ఇప్పుడు కింద. ఇక మావాడు చూసిన ఆ బండి గట్టెక్కిచ్చి పెట్టుకున్నాడు. గట్టెక్కిచ్చి ఎందుకు పెట్టుకున్నారు మీకు కానీ వెళ్తే కింద కావండి ఏర్రి. ఎందుకు పెట్టుకున్నావు పవన్ అట్లా? బండి సెల్ఫీ లేవాలి. మొన్న మనోడు ఏం చేసిండు ఇట్లా గట్టికే పెట్టినట్టున్నాడు, కానీ కొంచెం 10 కడ పెట్టిండు. తెల్లారి పొద్దుగా లాగని చేసిందట పవన్ పిల్లగాన్ని లేవలేడు సెల్ఫ్. ఎప్పుడైనా జాగ్రత్త గుర్తుపెట్టుకోరు, నైట్ ఎవరిదైనా ఫీల్డ్ అయిపోవడంతోనే బండి ఒక ఒడ్డెక్కిచ్చి పెట్టుకోవాలి మంచిగా 10 అంటకుంటా. ముందర టైర్లు నీళ్ళలో ఉన్నా మంచిదే, కానీ వెనక టైర్లు ఒడ్డు మీద ఉండాలి. ఎందుకంటే రింగులు కదా, విల్సులు కదా, ఇనుప టైర్లు కదా అవి కదా, డైరెక్ట్ బ్యాటరీ వీక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది చాలా వరకు. సుఖాన్ని అయింది అనుకో తెల్లారి రామకోసనే మనకి. ఇక డీజిల్ అయితే పోసుకుందాము. 25 తెచ్చినాం కదా, 20 పోసుకుంటే జర తొందరగా అయిపోతుంది పని. మళ్ళీ మన బండ్లు ఎట్లా ఉన్నది ఒక 3 గంటలు నడుస్తుంది కావచ్చు. ఎందుకని ఒక 20 తెచ్చినాం అనుకో ఇక మళ్ళీ ఏ లోళ్ళు ఉండదు. పుష్కన మధ్యలో అయిపోయినా కానీ పెద్ద తలకే నొప్పి ఉండదు అనమాట. ఇంటికి పోయి తేవాలి, దానికి 1 గంటన్నర 2 గంటలు బొక్క. ఈడికెళ్ళి ఆడికి నడవాలి, ఆడికెళ్ళి ఈడికి నడవాలి, పెద్ద పంచాయతీ ఉంటుంది. అందుకే ముందైతే తెచ్చుకున్నాం డీజిల్. మాడు చూసిన ఐడియాలో కొంచెం రేజింగ్కి ఉంచుతాడు. పొద్దుగా ఇంజన్ ఆయిల్ అంతా గేర్ ఆయిల్ అంతా సర్క్యులేట్ కానీ అట్లా ఉంచుతాడు అనమాట. బండి ఇంజన్ లైఫ్ కొంచెం పెరుగుతా అంటారు, కానీ ఎంతవరకు నిజమో నమ్మకం అయితే లేదు. అట్లా అందరు వేస్తారు కాబట్టి మేము కూడా వేస్తాం అందరితో పాటు. మేము అన్న పొద్దుగా ఏది ముట్టుకున్నా సుర్రు అంటే మా అదో లొల్లి దాంతో. ఏది ముట్టుకున్నా అని సుర్రు అని అంటుంది డైరెక్ట్. చిన్నగా నాకు రాంగ కింద బండ తాకింది, పానం వెళ్ళకపోయింది. I don't think you understand what I'll go through just to be in control of my life soon. All the negativity, man, I'm immune. I don't really need a mask. అయితే బండి ఎక్కువ ఇక కొంచెంసేపు నడిపి మనోడికి ఇద్దాం. మనం ఎక్కువసేపు నడపము. పొద్దుగా సూర్యుడు వెళ్తా అంటే గమ్మత్ అనిపిస్తుంది, కానీ ఇంకా కొంచెం లైట్గా చలి పెడుతుంది. రోజు ఉండే అంతే చలి లేదు ఇంక ఇవ్వాల. అందుకే కొంచెం బచాయించినాం. రోజు ఉండే లెక్క ఉండదు అనుకో, అనికానికి చచ్చురావు ఇవ్వాలి. అవ్వాలి ఏది కూర్చున్నా కానీ దమ్మ అవుతుందిరా బాబు. ఇవ్వాల పొద్దుగా ఇట్లా ముడితే చప్పుకొని దిగుతుంది, ఏదన్నా సర్రని దిగుతుంది. ఆహా రింగ్ల బండి ఇది అర్థమైతే లేదు అది దాన్ని నడిపి దీన్ని నడిపే వరకు అగో గేర్లు ఘోరంగా ఉన్నాయి. రోడ్డు కాడ రంగు రాళ్ళు అమ్మేవాడా పవను. టైమే చూసుకో పవను, టైము నేను చూస్తలేను ఇక నువ్వే. You don't spend it too soon. Fuck that, I'll do what I wanna do. I got a different path from everyone and that includes you. Who are you to tell me how to live life? In these times it feels like nobody's right, yeah. So I'ma figure out what else we succeed, and then invest all of my time into that and proceed. I need whatever the hell could make me happy, and I don't think you have a clue what could that be. They tell me that I'm never gonna make it. They want me to do something that
అయితే ఉన్నది ఇంటికాడ ఇవాళ తేవాల్సిన అవసరం అయితే ఏం లేదు. మళ్ళీ మన పైసలు కూడా ఎక్కువ ఇప్పుడు డీజిల్ తెచ్చే అంత మందం. ఇవాళ సాయంత్రం కలిగి ఇట్లా వాళ్ళ నిత్య చూద్దాం డీజిల్ దేనికి. ఇక మన ఫీల్డ్ కూడా దగ్గర పడ్డది మామ. అంతా కొడితే తిప్పి కొడితే ఇంకొక 30 ఎకరాలు ఏమున్నది పెద్దగా లేదు. ఫికర్ ఇవన్నీ ఇప్పిద్దరు రింగులు ఇప్పచ్చు. రింగులు ఇప్పిన తర్వాత ఒక చిన్నగా దావత్ చేస్తా. ఆ దావత్లో ఎట్లుండాలి తెలుసా, నాటుకోడి కూర విత్ కుండ చికెను తెల్లగాళ్ళతోటి అన్ని పడదిందాం. నాటుకోడి అయినా కానీ నార్మల్ కోడి అయినా కానీ కుండ చికెన్ విత్ తెల్లగాళ్ళు ఒక వ్లాగ్ చేస్తా. అది కూడా అది మీరు ఎట్లా ఎంకరేజ్ చేస్తారో దాన్ని బట్టి నెక్స్ట్ వ్లాగ్ చేయన్నా లేదని ఆలోచిస్తాను అనమాట. మంది ముచ్చడి చెప్తా, మంచిగా గుర్తుపెట్టుకోర్రి. ట్రాక్టర్ కొత్త కొన్నోళ్ళు అయినా కానీ నెక్స్ట్ తీసుకుందాం అనుకుంటోళ్ళు. ఏ బిజినెస్ అయినా ట్రాక్టర్ బిజినెసే కాదు నేను చెప్పేది. ఇప్పుడు నీ అవ్వాడు సపోజ్ మనకు కొన్ని ఇవ్వాలి పైసలు ఇవ్వాలి కదా, ఈ నాటు కొట్టిన వాళ్ళు ఇత్తడిది మనోడైనా వేరే కాడికి పోతారా కాగలందని మనోళ్ళే చుట్టాలని లైట్ తీసుకున్నాం అనుకో, ఆ నాటు అయిన తర్వాత మీకు తెడ్డు చూపెడతాను డైరెక్ట్. అట్లా పోయినసారి అన్న ఈసారి అన్న మనోడే లేని మరి ఇలా కాకుండా రేపు ఇత్తడని కొట్టినాం అనుకో మన జేబు పొక్క పడుతుంది. ఈ మధ్యన కొంచెం జాగ్రత్త గమనించుకొని కొట్టుర్రు. ఏదైనా బిజినెస్ చేసేటప్పుడు మనోని నమ్మి కాదు మామ, మనోడు బయటోడో ఎవడన్నా కానీ పైసా ఫేక్ తమాషా దేకనాలి అంతే. అట్లా లేకుండా మన పొక్క వలుగుతుంది, మన జేబు ఖాళీ అవుతుంది. ఈడ ఆ ఖాళీ అయిన తర్వాత కూడా ఇంకోని కొడదామంటే ఇప్పుడు నా పరిస్థితి ఎట్లా అయింది తెలుసా, కొంతమంది డైరెక్ట్ ఫస్ట్ పైసలు ఇచ్చిన వాళ్ళే అది ఒకసారి దొక్కినా డైరెక్ట్ వదిలిపెట్టిన. ఇప్పుడు రెండోసారి పైసలు ఇస్తూ ఉన్నాడు చూసినావా, ఓర్ని అమ్మ పోయినసారి ఇవ్వలేదు ఈసారి ఇవ్వలేదు పొలం దొక్కిన అమ్మ 2 రోజుల తర్వాత ఇస్తారా భయ అని నేను అనుకుంటే డైరెక్ట్ తెడ్డు చూపెడతాను ఇప్పి చూపెడతాను నాకు మంచిగా. ఇప్పుడు వాళ్ళకి కొట్టేందుకు డీజిల్కి పైసలు దమ్ అవుతుంది కథ అంతా. లీటర్ పోతే నడిచి అదేమన్నా ఈ అమ్మ తీసినప్పుడల్లా 50 గుమ్మరి ఇవ్వాలల్లా గట్లుంటుంది కథ. మీరు కొంచెం ఆలోచించుకొని చేయర్రి. నేనే చెప్తాను కదా నాకు ఇట్లా అయిందిరా భయ్ అని చెప్తాను. నీకే అయితే అని కాదు, అయితే అందరికి అయితే కాబట్టి అందరు చెప్పుకోరు. మనం ప్లస్ అయినా మైనస్ అయినా కానీ మనం చెప్పుడే మనకి ఇజ్జత్ ఎక్కడ చెప్పు. మళ్ళీ ఇప్పుడు డీజిల్ అయిపోయింది బండ్లకు, డీజిల్ దేని అదే పోదాం. ఎందుకంటే మొన్న తెచ్చిన డీజిల్ కదా, ఒకసారి మళ్ళీ ఇప్పుడు ఇంకొక 150 లీటర్లు పట్టుకొని వచ్చేస్తే మళ్ళీ ఒక 2-3 రోజులు అవుతుంది. మనకు కూడా మంచిగా ఉంటుంది. ఇక ఎక్కువ పొలాలు అయిపోయే వరకు ఈ డీజిల్ సరిపోద్ది అనుకుంటున్నా. ఒకవేళ సరిపోలే అనుకో మళ్ళీ ఇంకో 50 మనం క్యాన్ మీద తెచ్చుకుందాం. ఇప్పుడు ఉన్నప్పుడు తెచ్చుకుంటున్నా. ఇంకా మరి 10,000 ఉండే, ఇంకో మన దోశ ఇంకొక 5,000 అడిగేసిన సెట్ చేసినాయా డీజిల్ పట్టుకురా. On my level, they think that work is too stressful. I think that work is essential. The grind is all in your mental, and I don't think you understand what I'll go through just to be in control of my life soon. All the negativity, man, I'm immune. I don't really need a mask with all I've been through. I've been making changes for the ages. 5-10 year plans. పైసలు అన్న పైసలు ఏం తీసుకుంటుంది వాళ్ళ రామా అమ్మా. ఈ బ్యారేజ్ చేయబట్టే మాకు కొంచెం నీళ్ళు ఉన్నాయి. ఇప్పుడు ఇళ్ళ నీళ్ళు లేకపోయిన తర్వాత మాకు కూడా పొలాలకు కూడా నీళ్ళు సక్కలేవు. మొన్న 8 గేట్లు తీసిర్రు నైటే ఆ గంగల నీళ్ళు లేకుంటే. ముసలాడు పోయిన తర్వాత మాకంతా గిట్లా అవుతుంది కథ. ఏదో జస్ట్ టైంపాస్ చెప్పినా సీరియస్గా వేసుకోకూరు ఎవరు. గేట్లు ముద్ద అలిగిపోవాలి, అంత మంచిగా ఉంటుంది గేట్లు. మేము అప్పుడు మస్తు ఫోటోలు దిగారా బాబు వీడు ఉండి, కానీ ఇప్పుడు అంత దిగుతలేదు. వాటి సైడ్ కూడా నీళ్ళు ఎక్కువ లేవు. ఇదే వాటి మాకు నీళ్ళు ఉంటలేవు. ఇప్పుడు ఫిల్టర్లు వేసే పరిస్థితి వచ్చింది. మళ్ళీ ఎట్లా ఒక దగ్గర మన ఒక 10 సంవత్సరాల కింద ఉన్న పరిస్థితి మళ్ళీ వచ్చింది దగ్గర. ఇక అంతే, కొన్ని మారాయి, మనం మనసులో మారం అంతే. కానీ ఏమంటావు లేప్ప, మళ్ళీ ఎప్పుడు కలకల్లాడుతుందో నీళ్ళు వచ్చి నీ అవ్వ. ఈ గుద్ద లోతుంటాయి మా కింద ఒక చెప్పిన చూసినావు చేపలన్నీ దొరికినాయి అని ఒక కింది దాంట్లోనే. మన వాళ్ళు కూడా అడ్డ పట్టుకొని రెడీగా ఉన్నారు, మన కోసం వచ్చిర్రు. ఇక మనం అయితే వెళ్ళిపోదాం చిన్నగా. బ్యారేజ్కి పవర్ సప్లై అంది ఇక్కడ నుంచే. బాబు పొద్దుగాల ఘోరం చేసింది అన్నయ్యి. బర్రెకి ఉన్నాయి బర్రెలు. మళ్ళీ అంటే మధ్యలో కూర్చుంటాం కాదు 100% ఫుల్ క్లారిటీ ఉంటుంది. కచ్చ రోడ్ అంత ఈ మధ్యలో కింద గిట్ల కాలిపోతుంది. అటంతా మంచిగా రోడ్ మంచిగా ఉంటుంది. మళ్ళీ ఇది కూడా వాటర్ వచ్చి పోయినాయి అన్న. జలయజ్ఞం వచ్చింది అప్పుడు, చెరువులు వేసిండు కాక అందరినీ. మీటర్ ఏడికి పోయిందిరా, మీటర్ 12,000 దాటింది. ఇప్పుడు అలా దగ్గర 40,000 పడుతుంది అలా. అవ్వా నవ్వుతాడా రావణ్ పటేల్ అంటే ఏంది అసలు? They tell me that I'm never gonna make it. They want me to do something that could make sense. They hate when I keep dreaming I'll be famous, but I don't give a fuck, I'ma keep chasing. I got
పోతాను మళ్ళా. నిన్న మన ఎక్సెల్ నట్లు లూజ్ అయినాయి, దగ్గర 8 గంటలకు 2 నట్లు ఉన్నాయట మన బండికి. ఇలా పెద్ద సంవత్సరం పట్టుకొని పోతాను. ఓ జాకి టీ పాన ఇవన్నీ పట్టుకొని పోవడం అవుతుంది. ఈ అవ్వ ఇది అనుకోలే అన్ని కానీ ఊతాను. మా వాడు ఫస్ట్ చూడలే అట, ఇప్పుడు బిస్కెట్ అయింది. ఇవాళ ఆల్రెడీ నాటోళ్ళు వచ్చిర్రు, అక్కడికి ఫోన్ చేస్తారు నాటోళ్ళు వచ్చిర్రు అని. వేరే ఉన్నది కట్టియాల ఫోన్. అమ్మ రేపే కదా నాటు, కానీ కొంచెం ఏళ్ళు వస్తుంది బండి మధ్యాహ్నంకి వెళ్ళి. మామూలు వెనకాల నేను బండి నడుస్తాను, సామాను డీజిల్ క్యాన్ అన్నీ పట్టుకొని కూర్చున్నాడు పిల్లగాడు. నీకు ఈ జాకి గీకి అన్నీ పట్టుకొని పోవడం అవుతుంది ఇప్పుడు కథ. కానీ అట్లున్నది, ఏం చేస్తావు ఎట్లా చూడు ఎట్లున్నాయో మొత్తం. ఇంకొంచెం రోజులు అయితే ఎండి దిగుడేసారు, కానీ ఇప్పుడు ఇట్లున్న ఇళ్ళకెళ్ళే మనం ఎక్కువ మట్టి దిగులు కొట్టేది. నేను చాలా అంటే చాలా సార్లు చూపెట్టినట్టున్నా. ఈ టాపు లౌడల టాపు ఘోరంగా ముట్టుకుంటుంది మావ, పట 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 పట. ఇంకెన్ని మనోళ్ళు 3 వేసిరాట 8 నట్లకు. 8 నట్లకు 3 అంటే ఇంకెన్ని ఉంటాయి, ఇంకో 5 నట్లు వేయాలి టకటక. చూద్దాం ఎంత టక్కన అవుతుందో మరి, ఏం కాదు అవుతుందో. టకటకేస్తే ఒక పని అయిపోతుంది కదా. మనం జాగి పెట్టాలి, రింగు మీదకి లేపాలి, కొత్తాలి. చెరువు పవను చేపలు పడదామా? నిన్న పెద్ద గోస. నేను లేను కానీ మా వాళ్ళ బాబాని చూడాలి. 2 నట్ల మీద ఆగింది బండి, ఎట్లా ఎద్దాన్ని పరిచయం అయ్యారా బాబు. ఇగో వచ్చినాం బండి దగ్గరికి. నిన్న తీసి బీట్లో పెట్టిర్రు. అదే నేను మొత్తం దొయ్యలు ఉండే. అమ్మ కుక్క పడ్డదా? ఉంటా సైడ్ ఇటు సైడ్ అన్ని నట్లు చూసినాయి. ఈ 2 ఉన్నట్టున్నాయి ఒక్క సైడ్కే. మళ్ళా ఇక ఈ 2 నట్లు ఉంటేనే మన వాళ్ళు మళ్ళీ ఇదోటి 2 వేసిర్రు అబ్బవని నిన్న. మళ్ళీ 2 వేసిర్రు మా వాళ్ళు. ఈ అవ్వది గ్రేటేవే, 2 నట్లేమే ఆపినామంటే నువ్వు. ఇంకా అయ్యాం అడగ రోజు కింద వాళ్ళు ఇంకా గుద్దాలు ఉండు హైలైట్ ఉండు కథ. కానీ సత్యం ఇక దెంగులో సత్యం అయ్యేతోటి. మీరు చూసుకోవద్దారాబా ఇద్దరని. నాకవు నీకవు. మన పెద్ద పిల్లగాడు ఏన్నాడు, చిన్న పిల్లగాడు ఈడున్నాడు. ఇవాళ ఇద్దరిని ఇక దాన్ని కూడా అడుగుడే, కానీ కొంచెం టైం పడుతుంది. ఇంకొక వారం అయితే 2 ఒకటేసారి అడుగుదామని ఆపిన, లేకుంటే ఈ పూరని కూడా అడుగుదాం. I got all this potential that's deep inside of me, but they hate when you're successful cause they try to be. They sit there being judgmental because you're trying things, and they just want you to settle and do the right thing. So get a good job, don't slack off, wake up every morning, make a good impression on your boss. Don't do anything that I wouldn't do, and when you're making money make sure you don't spend it too soon. Fuck that, I'll do what I wanna do. I got a different path from everyone and that includes you. Who are you to tell me how to live life? In these times it feels like nobody is right. టైట్ చేసినాం ఎక్సెల్ నట్లయితే మొత్తం టైట్ చేసినాం. దగ్గర మేము కొత్త నట్లు ఎన్ని ఎక్కించినాం అంటే 1 2 3 4 కొత్త నట్లు ఎక్కించినాం. మన దగ్గర ఆల్రెడీ 3 పాత నట్లుండే. ఆ నట్లు ఇవన్నీ వేసి 2 నట్లుండే. మీకు నేను చూపెట్టినా కదా ఫస్ట్ సచ్చుడితోటే. మా వాడు అటో ఇటో చూసుకున్నాడు. ఆయన చూసుకోకుండా కదా రింగ్ ఊసి కింద పడు మడగర గుద్దవలసిపోగాని మా బతికిచ్చిండు పవనాలు. ఆయనతో కూడా ఎట్లా పడ్డది పవన్ నీకు? అది సౌండ్ వచ్చిందట, ఫస్ట్ నుంచి చూడలే. పొద్దున చంపుతాను. ఏం కూర వచ్చింది అలా? అంకాయ అట మా వాడు చూసినా. ఇక ఫుడ్ తింటాడు. ఫుడ్ తిన్న తర్వాత ఈ బండిని స్టార్ట్ చేస్తే ఇక కైకిలోలు కూడా వచ్చినట్టే. మనకి ఇక్కడ మా అంటే ఇంకొక గంట పని ఉన్నది. ఆల్రెడీ మొన్న ఒక రోడ్డు బెటర్ కొట్టిపోయినాం కదా, అది మళ్ళీ ఒకసారి కొట్టిస్తా అన్నాడు ఆయన కొట్టుకుంటే తీసుకుపోయి బండి ఇంటికాడ పెట్టుడే. ఇంటికాడ పెట్టుకుంటే మళ్ళీ రేపు మళ్ళీ లేనాడు అడగచ్చు బండిని కూడా. ఇక నేనేమనుకుంటున్నా 2 ఒకసారి అడుగుదా నేను అనుకుంటున్నా. కింద కామెంట్ చేయరు మరి, అంటే 2 ఒకసారి అడుగుదామా లేక ఒక బండికి అడిగిన తర్వాత మళ్ళీ ఇంకో బండికి అడుగుదామా అని. 2 ఒకసారి అయితే ఒకటే వీడియో వస్తుంది. ఒకవేళ 2 వేరే అనుకో 2 వీడియోలు వస్తాయి. అట్లా మీకు నేను చెప్పి ఇవాళ తెచ్చిన నట్టు చూపెట్టలే కదా. ఇగో ఇది ఇలా దగ్గర ఎన్ని వస్తాయి తెలుసా? ఇలా 10 తెచ్చిన 12 వస్తాయి కావచ్చు. 800 రూపాయలు 10టికి, అంటే ఒక్కొక్క దానికి 8 రూపాయలు ఏమో పడ్డది. ఈ నట్టు చూడు వేరే ఉంటుంది మామ, విక్రమాట. ఇది ఇంక షోరూంలో నట్టు కాదు, బయటదే. షోరూంలో అంటే ఎంత ఎంగుతారో అసలు. ఒక్కొక్క నట్టుకు దగ్గర మనకు 80 రూపాయలు తీసుకున్నారు, కానీ వీళ్ళకు గింత పడది మావ నాకు తెలిసి. వాళ్ళు కైకిలోళ్ళు ముట్టుకుంటారు ఏమైనా పోయి అత్తలేడు ఇంకా అని. చలో రైట్ ఇక పవను, రైట్ వెళ్ళి ఇక మనం కూడా వెళ్తాం. ఇక మన పోరడు ఏడున్నాడు, దీన్ని పట్టుకొని కూడా పోవాలి. కానీ ఒక 5-10 నిమిషాల తర్వాత వెళ్ళిపోయి 2 దొయ్యలున్నాయి అంతే. ఆ 2 దొయ్యలు కొట్టుకొని వస్తే మళ్ళీ రోడ్డు పక్క పొలానికి పోవాలి. అవ్వ అది ఒక 3 ఎకరాలు అనుకో అంతే. ఇవాళ ఎక్కువ పెద్దగా ఏమీ లేదు కొట్టేది, అన్నీ నాట్లా కొట్టేటివే ఉన్నాయి. ఫస్ట్ ఒకసారి దొక్కేసిన గీదోయ్యా బోరు పోసేది అంతే కదా. రైట్
ఇక పోతాను పొలాన దిగుడే ఇక కొట్టాలి పంపుటే రోడ్ వేడరు ఆట ఆడాలి పిల్ల అది కొడదాం మనం ఒకసారి కొట్టినాం ఆల్రెడీ ఇలా గడ్డి బాగా పడతాడ మా తాత అన్నాడుగా పిల్ల గడ్డి బాగా పడుతుందిరా ఆయన కొట్టి పడలేక అయిపోతుంది అన్నాడు అక్క రైట్ వచ్చినాం పో రప్ప 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 మానే రాజామణి రప్పు లాంటి పిల్ల నువ్వు రాజామణి ఏ రాజమణి 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 అన్నీ అమ్మ నీళ్ళు కొంచెం తక్కువ ఉన్నాయి కారా మోటార్ వేస్తే సెడిగా అంటావా మోటార్ వేద్దామా కరెంట్ ఉంటే మోటార్ పోతుంది రైట్ చూద్దాం మోటార్ పోతే బెస్ట్ అన్నట్టే ఇక ఎన్నో కొన్ని నీళ్ళు నిండిన కాడికి మంచిగా ఉంటుంది అట్లా కాదు మోటార్ వేద్దాం ఇట్లా స్విచ్ చేయాలి కాద్దాం అందుకున్నది పోతుందా పిల్లగాడు పోతాడా రైట్ పోతాడు ఎంతో కొంత నిండిన కాడికి పని చేస్తుంది అమ్మా అయ్యో మన బండి లుక్ ఇట్లున్నది పిల్లగాడు You're successful cause they try to be. They sit there being judgmental because you're trying things, and they just want you to settle and do the right thing. So get a good job, don't slack off. అయిపోయింది బయటికి వెళ్ళినాం ఇంటికి కూడా ఇక మీ అమ్మాయి ఇలా చిన్నగా ఒక ఇంటికాడ చిన్నగా ప్రోగ్రామ్ ఉన్నది మన మైస్ మమ్మీ దగ్గరికి పోయి కోడిని కోసుకొని ఆన్నే అండుకొని తిని రావాలి దాన్ని కూడా వ్లాగ్ చేద్దాం అనుకుంటానా కుదిరితే చేస్తా వ్లాగ్ కూడా ఈ కింద కామెంట్ చేయరు పెట్టాను అద్దా అని ఎట్లా ఈ వీడియో వచ్చిన తర్వాత అది కూడా వచ్చేది ఈ వీడియోని చూసి చెప్తా మరి మీరు పెట్టుమంటే పెడతా లేకుంటే లేదు అట్లుంటుంది మనతోటి అక్కడ సామాన్ ఇక మన పిల్లగాడు చూస్తాడు మన కోసమే సామాన్ తీసుకోవాలి ఆడున్న సామాన్ అంతా దగ్గర పట్టింది మామ 57 నిమిషాలు పట్టింది ఇక గంట వేసుకో 57-58 నిమిషాలు పట్టింది టైం ఇక 2000 కానీ డీజిల్ కానీ అది నాకేం తెలుసు అలా ఏ డీజిల్ కానీ ఇది పవను ఇది ఏంది పవన్ నాకు అర్థం కాదు కాదు కానీ ఇప్పుడు డీజిల్ కానీ ఎట్లా నాకు ఒకటి అర్థం కాదు నువ్వు చూసుకోవద్దా పవను ఇప్పుడు అది ఎవరు తెంగిపోయిండు నేనే ఎన్నో పెట్టుడు కాదు కానీ నేనే ఇచ్చి పంపించిన ఆయనకు ఇచ్చి పంపించిన మరి క్యాన్ ఎందుకని నేను ఇచ్చి పంపించిన ఇక నువ్వు పెట్టుకున్నావు ఆయన నాకు కూడా చెడే రాదు ఇక నేను వీడియో తీసుకుంటా మా పవన్ పెడుతుండు అని పవను రెండీడు ఆగినాయి బండ్లు ఇదోటి ఈ పిల్లగాడు ఇద్దరు వెళ్ళిపోడే ఇద్దరం పోడే మావాడు అన్నీ సెట్ చేస్తాడు ఇలా పొద్దుగాల పట్టుకెళ్ళిన సంవత్సరం అంతా చదువుతాడు తిన్నా మొత్తం ఇక ఇది ఓకే బట్ మంచిదే బట్ మంచి కట్టుబాట్లు పవనిని తొందరనే అయిపోయినాయి ఇక ఇంటికి అయితే పోతే ఇక ఇంటికి పోయి అవన్నీ ఆడబెట్టి మళ్ళీ కూతురు అక్కడికి పోయే పని ఉన్నది కదా ఇక రైట్ మళ్ళీ ఇంకో కొత్త వీడియోలోకి వెళ్తాం ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మామ